హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేసే జేఈఈ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ మెయిన్ ఎగ్జామ్ని 2 సెషన్స్లో కండక్ట్ చేస్తారు. సెషన్ 1 అండ్ సెషన్ 2. సెషన్ 1 ఎగ్జామ్ ఆల్రెడీ జనవరి మంత్లో కంప్లీట్ అయిపోయింది. ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత దీని రిజల్ట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే సెషన్ 2 ఎగ్జామ్ కూడా మరలా కండక్ట్ చేస్తారు కాబట్టి ఈ సెషన్ 1లో వచ్చినటువంటి మార్క్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునేటువంటి స్టూడెంట్స్ లేదా సెషన్ 1లో అప్లై చేయడానికి వీలు కానటువంటి స్టూడెంట్స్ సెషన్ 2లో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ 2 కేటగిరీస్ స్టూడెంట్స్ కూడా సెషన్ 2కి అప్లై చేసుకునేటువంటి అవకాశం కోసం ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఈ ఆన్లైన్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇక్కడ పీడిఎఫ్ రూపంలో అవైలబుల్గా లభిస్తుంది. ఇక్కడ పబ్లిక్ నోటీస్ 15th ఫిబ్రవరి 2023 అన్నారు. అంటే ఫిబ్రవరి 15న ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఈ సెషన్ 2 ఎగ్జామ్కి సంబంధించిన పబ్లిక్ నోటీస్ 15th ఫిబ్రవరి 2023 అని ఇవ్వడం జరిగింది. అంటే ఫిబ్రవరి 15వ తారీఖున ఈ సెషన్ 2 ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెషన్ 2 ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, అలాగే అప్లికేషన్ డేట్స్, లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఏప్రిల్ 6వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు ఈ సెషన్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ మోడ్లోనే జరుగుతుంది ఎగ్జాము. ఇక్కడ ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే అప్పుడు ఆ డేట్స్లో జరిగేటువంటి ఎగ్జామ్స్కి రిజర్వ్డ్గా 2 డేట్స్ని ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఏప్రిల్ 13 అండ్ 15వ తారీఖుల్లో ఈ ప్రాబ్లం వచ్చినటువంటి డేట్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ ఆన్లైన్. సెషన్ 2కి కూడా ఆన్లైన్ మెథడ్లోనే అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 15th ఫిబ్రవరి నుండి మార్చి 12th వరకు కూడా డేట్ ఇవ్వడం జరిగింది. అంటే ఫిబ్రవరి 15వ తారీఖు నుండి మార్చి 12వ తారీఖు రాత్రి 9 గంటల వరకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేయడానికి వీలుంటుంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఆన్లైన్. ఈ అప్లికేషన్తో పాటు మనం ఫీజు కూడా కట్టాలి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను ప్లేలిస్ట్లో వీడియో 1లో ఇవ్వడం జరిగింది. మీరు చూసినట్లయితే కంప్లీట్గా అక్కడ ఫీ డీటెయిల్స్ ఎంత కట్టాల్సి ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు జేఈ మెయిన్ ప్లేలిస్ట్లో ఇవ్వడం జరిగింది. ప్లీజ్ వాచ్ వీడియో 1 అండ్ వీడియో 2. నెక్స్ట్ ఎంత అమౌంట్ కట్టాలి అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఇచ్చినటువంటి ఆ అమౌంట్ని పే చేయడానికి లాస్ట్ డేటు మార్చి 12వ తారీఖు అర్ధరాత్రి 11:50 వరకు ఉంటుంది. అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అడ్వాన్స్ ఇంటిమేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ అన్నారు. అంటే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ రాబోతుంది అనే దానికి మీకు ముందే ఇంటిమేషన్ వస్తుంది. ఆ తర్వాత అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఉంటుంది. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ని కూడా డిక్లేర్ చేస్తారు. ఇవన్నీ కూడా మీకు ఎన్టీఏ వెబ్సైట్లోనే ఉంటాయి. సో జేఈఈ మెయిన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా ఎవ్రీ డే ఒకసారి జేఈఈ మెయిన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అప్డేట్స్ ఏదైనా కావాలి అంటే ఎన్టీఏ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ అండ్ సక్సెస్ఫుల్లీ పేడ్ ది ఎగ్జామినేషన్ ఫీ ఫర్ మెయిన్ 2023 సెషన్ 1 and wish to appear session 2 are required to log in with their previous application number and password as provided in session 1. అంటే ఆల్రెడీ సెషన్ 1 ఎగ్జామ్కి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ ఒకవేళ సెషన్ 1 ఎగ్జామ్ కానీ రాసుంటే ఈ సెషన్ 1 ఎగ్జామ్ ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ మీరు పెట్టడం జరిగింది. అప్పుడు మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ కూడా మీరు యూజ్ చేసుకోవడం జరిగింది. సో సేమ్ యూజర్ ఐడి పాస్వర్డ్ని యూజ్ చేసి ఈ సెషన్ 2 ఎగ్జామ్కి కూడా మీరు లాగిన్ అయ్యి ఓన్లీ ఈ సెషన్ 2కి సంబంధించినటువంటి ఫీజు మాత్రమే కడితే సరిపోతుంది. అంతేకాకుండా ఆ ఫీజుతో పాటు కొన్ని డీటెయిల్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పేపరు అంటే ఏ పేపర్ని మీరు రాయబోతున్నారు అంటే పేపర్ 1, పేపర్ 2A, పేపర్ 2B అని ఉంది. సో ఏ పేపర్ని మీరు ఈ సెషన్ 2లో అటెంప్ట్ చేయబోతున్నారు, అంతేకాకుండా మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో రాయాలి అనుకుంటున్నారు, స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే ఏ స్టేట్ నుండి మీరు రాయబోతున్నారు అనే దానికి సంబంధించి, అలాగే అప్లోడింగ్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ ప్రెజెంట్ అండ్ పర్మనెంట్ అంటే ఆధార్ కార్డు కానీ లేదా ఓటర్ కార్డు కానీ అవి కొన్ని లిస్ట్ ఆఫ్
అడ్రస్ ప్రూఫ్స్ ఇస్తారండి. దానిలో ఏ ఒక్కటి మీరు సబ్మిట్ చేసినా సరే సరిపోతుంది. అంతేకాకుండా సిటీస్ ఫర్ సెషన్ 2 అండ్ ది ఎగ్జామినేషన్ ఫీజు. అంటే ఎగ్జామినేషన్ ఫీజు సెషన్ 1కి వేరుగా ఉంటుంది. సెషన్ 2కి కూడా వేరుగా ఉంటుంది. ఆల్రెడీ బులెటిన్‌లో మీకు ఇవ్వటం జరిగింది. ఆ బులెటిన్ అంటే జేఈకి సంబంధించినటువంటి బులెటిన్ లేదా ప్రాస్పెక్టస్ ఆల్రెడీ ఎన్టీఏ వెబ్‌సైట్‌లో ఉంది. సో, ఆ వెబ్‌సైట్‌లో ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా ఎంత ఫీజు కట్టాలో సెషన్ 2కి ఆ అమౌంట్ మీరు కట్టాల్సి ఉంటుంది. ఇది మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కూడా ఎంత అమౌంట్ కట్టాలి అనేది మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. సో, దాన్ని ఆన్‌లైన్ మోడ్‌లోనే కట్టాల్సి ఉంటుంది. All candidates already registered and a new registration are required to upload address proof, present and permanent address during online application form JEE for session 2. The address proof may include Aadhaar card, domicile certificate, passport, voter ID card, etc. Both documents, if applicable, are to be merged and uploaded in a single file. If the present and permanent addresses are same, then the same document will suffice. అంటే స్టూడెంట్ అడ్రస్ ప్రూఫ్‌కి 2 టైప్స్ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి పర్మనెంట్, ఒకటి కమ్యూనికేషన్ అడ్రస్. ఒకవేళ 2 ఒకటే అనుకోండి. ప్రెజెంట్ అడ్రస్సు, పర్మనెంట్ అడ్రస్సు రెండింటికి సంబంధించి ఒక్కటే అడ్రస్ ప్రూఫ్ ఇస్తే సరిపోతుంది. ఈ అడ్రస్ ప్రూఫ్స్ ఏమి ఇవ్వాలి అనేది లిస్ట్ ఇచ్చారు ఇక్కడ. ఓటర్ కార్డ్ ఇవ్వచ్చు, ఆధార్ కార్డ్ ఇవ్వచ్చు, డొమిసైల్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు, పాస్‌పోర్ట్ ఇవ్వచ్చు. ఏదైనా సరే మీరు సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది. అది అప్లోడ్ చేయాలి మీరు అప్లికేషన్‌తో పాటు. ఓకే. ఒకవేళ సెషన్ 1లో ఆల్రెడీ మీరు అప్లై చేసుంటే సేమ్ ఆధార్ కార్డ్‌ని మరలా మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎనెక్సర్ 1లో కూడా ఇవ్వటం జరిగింది. అంటే నెక్స్ట్ పేజ్‌లో ఇచ్చారు చూపిస్తాను. అంతేకాకుండా ఇక్కడ ఒక ఇన్‌స్ట్రక్షన్ కూడా ఇచ్చారండి. ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు ఫిల్ మోర్ థాన్ 1 అప్లికేషన్ ఫార్మ్. ఎనీ క్యాండిడేట్ విత్ మోర్ థాన్ 1 అప్లికేషన్ నంబర్ విల్ బి ట్రీటెడ్ యాస్ యూఎఫ్ఎం అన్‌ఫెయిర్ మీన్స్. Even if found at a later stage and strict action will be taken against that candidate. అంటే ఒక స్టూడెంట్ ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలి. ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్స్ పెడితే ఒకవేళ ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళు చూడకపోయినా సరే ఫైనల్‌గా 2 సెషన్స్ అయిపోయిన తర్వాత ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడైనా సరే తప్పనిసరిగా మీకు పనిష్మెంట్ ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే. అంటే యాక్షన్ తీసుకుంటారు అని చెప్తున్నారు. The candidates are advised to keep visiting the official websites of NTA. ఇక్కడ www.nta.ac.in and jemain.nta.nic.in for the latest updates. అంటే ఈ ఎన్టీఏ వెబ్సైట్‌ని మీరు వాచ్ చేస్తూ ఉంటే మీకు ఏదైనా అప్డేట్స్ వస్తే ఈజీగా మీకు మీరే తెలుసుకొని అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా ఏదైనా మీకు హెల్ప్ కావాలి అంటే ఇక్కడ మీకు నంబర్స్ కూడా ఇచ్చారండి. ఈ నంబర్స్ లేదా మెయిల్ ఐడీలో మీరు ఏ డౌట్ వచ్చినా సరే వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే డెఫినెట్‌గా మీ డౌట్స్‌కి వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎనెక్సర్ 1కి సంబంధించిన డీటెయిల్స్ గురించి టేబులర్ ఫార్మాట్‌లో ఇవ్వటం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ అంటే ఆల్రెడీ సెషన్ 1లో అప్లికేషన్ పెట్టి ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు సెషన్ 2కి అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు ఏమేమి సబ్మిట్ చేయాలో ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఓకే. ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఇన్ సెషన్ 1 అంటే ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ అంటారు వీళ్ళని ఫర్ సెషన్ 2. వీళ్ళు ఏమేమి సబ్మిట్ చేయాలి అంటే ఫస్ట్ పేపరు అంటే పేపర్ 1 రాస్తున్నారా లేకపోతే పేపర్ 2A ఆర్ పేపర్ 2B ఈ 3లో దేనికి రాస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీడియం ఆఫ్ క్వెషన్ పేపర్ అంటే ఇంగ్లీష్‌లోనా, హిందీలోనా ఈ లాంగ్వేజ్ ఏంటి అనేది మీరు క్వెషన్ పేపర్ లాంగ్వేజ్‌ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇక్కడ స్టేట్ కోడ్‌ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిటీస్ మీరు ఎగ్జామ్‌ని ఎక్కడ రాయాలి అనుకుంటున్నారు? మీరు ఒక 3 ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. దానిలో అక్కడ వేకెన్సీ ఉన్న దాన్ని బట్టి మీకు అలాట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్లోడింగ్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్. ఇది ప్రెజెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్‌కి సంబంధించినటువంటి అడ్రస్ ప్రూఫ్. ఒకవేళ ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ 2 సేమ్ అయితే ఆధార్ కార్డు లేదా డొమిసైల్ సర్టిఫికేట్, ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్ వీటిలో ఏ ఒక్కటి సబ్మిట్ చేసినా సరిపోతుంది. ఒకవేళ ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సెపరేట్‌గా ఉంటే అప్పుడు ఆ 2 అడ్రస్ ప్రూఫ్స్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ సింగిల్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో మెర్జ్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ ఫీ పేమెంటు. మీరు సెషన్ 2కి ఎంత అమౌంట్ కట్టాలి అనేది కంప్లీట్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ బులెటిన్‌లో ఇవ్వటం జరిగింది. సో, దానిలో ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా సెకండ్ సెషన్‌కి కూడా మీరు ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్‌లైన్ పేమెంట్ మోడ్‌లోనే కట్టాలి. సెకండ్ కేస్ వచ్చేసి న్యూ క్యాండిడేట్స్ అంటే సెషన్ 1 ఎగ్జామ్‌కి అప్లై చేయనటువంటి స్టూడెంట్స్ ఓన్లీ సెషన్ 2కి మాత్రమే అప్లై చేస్తూ ఉంటే వీళ్ళు ఏమేమి సబ్మిట్ చేయాలి అనే దానికి ఇక్కడే ఇవ్వటం జరిగింది. ఫర్ న్యూ క్యాండిడేట్స్ ఇన్ సెషన్ 2 దట్ ఈస్ నాట్ రిజిస్టర్డ్ ఇంక్లూడింగ్ ఫీ నాట్ పెయిడ్ ఫర్ సెషన్ 1 అంటే అసలు సెషన్ 1కి అప్లికేషన్ పెట్టలేదు, ఫీజు కూడా కట్టలేదు. అలాంటి స్టూడెంట్స్‌కి ఎలా అప్లై చేయాలి? దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ప్రాసెస్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ విల్ రిమైన్ ద సేమ్ యాజ్ ఫాలోడ్ ఫర్ సెషన్ 1 అంటే సెషన్ 1 అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఎలా పెట్టాలి? అలాగే ఫీజ్ ఎలా కట్టాలి అని ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఇచ్చారో, అదే మెథడ్‌ని సెషన్ 2కి కూడా ఫాలో అవ్వమని చెప్తున్నారు. సో, దీనికి సంబంధించినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు నేను వీడియో 1, వీడియో 2లో ఇవ్వటం జరిగింది. దయచేసి ఎవరికైనా సెషన్ 2 ఫ్రెష్‌గా అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు సెకండ్ వీడియోని ఒకసారి చూసినట్లయితే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ బులెటిన్ కూడా ఉందండి. ఆ బులెటిన్ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలి చూసి జాగ్రత్తగా ఫిల్ చేయండి. అంతేకాకుండా ఇన్ టైమ్‌లో మీరు మార్చి 12వ తారీఖు రాత్రి 11 గంటల 50 నిమిషాలకి మీరు ఫీజు కూడా కట్టడానికి లాస్ట్ డేట్ ఉంది కాబట్టి, ఆ తేదీలో గాని మాత్రమే డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు అప్లికేషన్‌ని సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ కూడా మార్చి 12వ తారీఖు రాత్రి 9 గంటల వరకు మాత్రమే మీకు పర్మిషన్ ఉంది. కాబట్టి నేనిచ్చేటువంటి సలహా ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మనం లాస్ట్ డే వరకు లేదా లాస్ట్ మినిట్ వరకు ఉండకుండా అట్‌లీస్ట్ ఒక 2, 3 డేస్ బిఫోరే మనం సబ్మిట్ చేయటానికి వీలుండేలాగా చూసుకోవాలి. ఓకే. సో, తప్పకుండా మీరు ఇన్ టైమ్‌లో సబ్మిట్ చేస్తారని, అంతేకాకుండా మీ ఎగ్జామ్‌కి కూడా చక్కగా ప్రిపేర్ అయ్యి, సెకండ్ ఛాన్స్ వచ్చింది కాబట్టి సెషన్ 2 ఎగ్జామ్ రాసేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి, ఈ ఎగ్జామ్‌ని జాగ్రత్తగా మీరు పెర్ఫార్మ్ చేసి మంచి స్కోర్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని, అలాగే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కి అంటే జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్‌కి కూడా మీరు క్వాలిఫై అవ్వాలి అంటే టాప్ 2.5 లాక్ ర్యాంకింగ్‌లో ఉండేలాగా మీ యొక్క స్కోర్‌ని ఇంప్రూవ్ చేసుకోవటానికి చక్కగా చదువుతారని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, బ్లెస్ చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థాంక్ యూ.